రైతు భరోసా యాసంగి మరియు వానాకాలం పంట రెండు కలిపి రైతు భరోసా ఇవ్వబోతున్నారా ఈసారి, లేకపోతే ఓన్లీ వానాకాలం మాత్రమే ఇవ్వబోతున్నారు రైతు భరోసా అనేది వీడియోలో తెలుసుకుందాం. అలాగే రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారో ఈ వీడియో క్లారిటీగా చెప్తాను. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో లైక్ చేసి వీడియోస్ చేయడం స్టార్ట్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ క్రియేటర్. ముందుగా అయితే రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు రాలేదో ముందుగా మీకు ఎన్ని ఎకరాలు రావాలో ఒక కామెంట్ అయితే చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. రైతు భరోసా యాసంగి మరియు వానాకాల పంట రైతు భరోసా రెండు కలిపి ఇవ్వబోతున్నారని చాలామంది అనుకుంటున్నారు. అయితే అలాగైతే ఇవ్వడం లేదు. రైతు భరోసా మాత్రం కేవలం ఈసారి వానాకాల పంట మాత్రం ఇవ్వబోతున్నారు. ఎందుకంటే యాసంగిలో ఎకరం నుండి 4 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా అనేది వచ్చింది. ఆ పై వారికి అయితే రాలేదు. వస్తుందని చాలామంది 2 నెలలు వెయిట్ చేసినా కానీ రైతు భరోసా రాలేదు. ఈసారి మాత్రం ఎకరం నుండి ప్రతి ఒక్కరికి ఎన్ని ఎకరాల భూమి అయినా ఉండని మీకు రైతు భరోసా అనేది మీ ఖాతాలో పడవడం జరుగుతుంది. మరి ఈసారి అయినా తొందరగా వస్తుందంటే ఈసారి మాత్రం రైతు భరోసా కేవలం 9 రోజులనే రైతు భరోసా మీకు ఎన్ని ఎకరాల నుండి మీ ఖాతాలో రైతు భరోసా పడబోతుంది. ఇదైతే గమనించలేరు. ఆల్రెడీ రైతు భరోసా స్టార్ట్ చేశారు. ఎకరం నుండి 2 ఎకరాల వారికి ఇవ్వడం జరిగింది. వారికి మొత్తం 2,349 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. ఎవరైతే ఎకరం నుండి 2 ఎకరాల వరకు ఉంటారో వారందరికీ రైతు భరోసా ఇవ్వడం జరిగింది. మరి 2 నుంచి ఆ పై వారికి రైతు భరోసా ఎప్పుడు వస్తుందని చాలామంది వెయిట్ చేస్తున్నారు. వారి కోసం కూడా నేను చెప్తాను. మీరైతే ఎలాంటి ఆందోళన చెందకండి. 2 ఎకరాల నుంచి 4 ఎకరాల వారికి అయితే జూన్ 17వ తేదీ వారితే మీ ఖాతాలో పడబోతున్నాయి. అలాగే జూన్ 18 అయితే 4 ఎకరాల నుంచి 6 ఎకరాల వరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే జూన్ 19వ తేదీ అయితే 6 ఎకరాల నుంచి 8 ఎకరాల వరకు ఇవ్వడం జరుగుతుంది. విజయ్ క్రియేటర్. ఓకే. అలాగే 8 ఎకరాల నుంచి 10 ఎకరాల మాత్రం జూన్ 20వ తేదీలో మీ ఖాతాలో ప్రతి ఒక్కరికి పడుతుంది. జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఓకే. MLC. ఓకే. మీకైతే 10 ఎకరాల వరకు అయితే జూన్ 20వ తేదీన మీ ఖాతాలో తప్పకుండా ఈసారి ఎకరానికి 6,000 పడతాయి. ఆ 10 ఎకరాల పైన వస్తా రైతు భరోసా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఆ 10 ఎకరాల పై వారికి కూడా కోసం కూడా నేను ఒక వీడియో చేస్తాను రైతు భరోసా గురించి. అందరూ క్లారిటీగా చెప్పేస్తాను. ఓకే. మీకైతే 2 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు అయితే జూన్ 20వ తేదీ లోపల మీ ఖాతాలో పడడం జరుగుతుంది. ఎకరానికి 6,000. అయినా పెండింగ్ ఉంటే ముందే మీరు ఏమన్నా ఉంటే వెళ్ళి అడగండి, తెలుసుకోండి. పెండింగ్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే రైతు భరోసా పడేటానికి పెండింగ్ ఉంటే అయితే మీ ఖాతాలో మళ్ళీ జమ కావు, మళ్ళీ పెండింగ్లో పడిపోతాయి. అలాగే. ఓకే. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలా షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.